ఉమా తెలుగు ట్రావెలర్ మీలో ఎంతమంది తన వీడియోస్ చూస్తారు అన్నది మనందరికీ తెలిసిందే. మంచి ట్రావెల్ బ్లాగర్. ఈ ట్రావెల్ బ్లాగర్ చూపించే ఏరియాస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, నేను తన మీద ఒక కాంట్రవర్షియల్ వీడియో చేయడానికి ప్రజెంట్ నేను మీ ముందుకు రాలేదు. నేను రావడానికి రీజన్ ఏంటంటే, అతను తన వీడియోస్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఎవరైతే తన వీడియోస్ చూస్తున్నారో ఒక 3 to 4 పాయింట్స్ని మనము ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, తను ఒక బడ్జెట్ ట్రావెలర్, లగ్జరీ ట్రావెలర్ కాదు. సో దాంతో తను ఏం చేస్తారు, మినిమం బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి అన్నది చూస్తారు. సెకండ్, అక్కడ ఉన్న గొప్పతనాన్ని చెప్పి చూపించడం అనేది చాలా మంచి విషయం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. తను చేసేది ఒక దేశాన్ని గొప్పతనాన్ని చూపిస్తూ, మన దేశంలో ఇది లేదు ఉంటే బాగుండు అన్న విషయాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి. ఎగ్జాంపుల్, రీసెంట్గా పెట్టిన మెక్సికో వీడియోలో బస్ బే ఏదైతే ఉందో, బస్కి సంబంధించిన రూట్, అది మెక్సికో సిటీ ఒక దాంట్లో ఉంది. మన దగ్గర కూడా పూణే, ముంబైలో కూడా ఉంది. మేబీ తను అక్కడికి ట్రావెల్ చేయలేదు కాబట్టి తనకు తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇలాంటి ట్రావెల్ బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియాలో ఇది లేదు అని చెప్పడానికి ముందు వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్, తనకు తెలిసిందే ప్రపంచం, గుడ్, మీకు తెలిసిందే ప్రపంచం. కానీ దాని బయట ప్రపంచం లేదు అనుకుంటే మీరు నార్త్ కొరియాలో ఉన్నట్టు. ఈ నార్త్ కొరియాలో ఎందుకుంటారు, వాళ్ళకి నార్త్ కొరియాలో ఉన్న ప్రపంచం వరకు మాత్రమే ఉంటుంది, అంతకుమించి బయట ఏం జరుగుతుందో తెలియదు. అలానే నాకు సంబంధించినంత వరకు మన ఉమా తెలుగు ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో, తను కూడా ఒక బావిలో కప్పలాగా తనకి తెలిసిన ఇన్ఫర్మేషనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనుకుని చెప్పి, వితౌట్ ఎనీ రీసెర్చ్ తను వీడియోస్లో ఏదైతే ప్రజెంట్ చేస్తారో ఆ ప్రజెంటేషన్ని నమ్మి కొన్ని లక్షల మంది తన వీడియోస్ని చూస్తారు. దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుగురించి నేను అనేది ఏంటి అంటే, ఉమా తెలుగు ట్రావెలర్కి ఇది నా సజెషన్. ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ వీడియో చేయడానికి షూట్ చేసేటప్పుడు మీకు ఒకవేళ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇండియాలో ఉందో లేదో ఆ పర్టికులర్ థింగ్ అన్న తెలియకపోతే దాని గురించి మాట్లాడకండి. మన దేశంలో కూడా ఉంటే బాగుండేది, మన వాళ్ళు ఎప్పుడు ఇంత బాగుపడతారు. మీరు గనక చూసినట్టయితే గత 14 సంవత్సరాలుగా ఇండియా డెవలప్మెంట్ వైపుగా ఎంత వేగంగా వెళ్తోంది. మన దగ్గర ఉన్న టెక్నాలజీ నిన్ననే అంటే 2 రోజుల కిందట రిపబ్లిక్ డే పెరేడ్లో మనం చూసాం. ఒకప్పుడు చీకొట్టిన 27 యూరోపియన్ యూనియన్ దేశాలు ఈరోజు ఇండియా తోటి అగ్రిమెంట్ కోసం ఎందుకు వచ్చాయి? మన దగ్గర సత్తా లేకపోవడం వలన, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన. మీరు వెళ్ళిన కంట్రీస్ చాలా మంచివి. జనాలు ఒక దేశంలో ఏముంది అన్నది ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో, నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. కానీ ఆ ప్రయత్నంలో మన సొంత దేశాన్ని కించపరచడం నాట్ యాక్సెప్టబుల్. ఇది నేను కాంట్రవర్సీగా క్రియేట్ చేయదలుచుకోలేదు. ఒక మెసేజ్ రూపంలో తన వీడియోస్ చూసే రెగ్యులర్ జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరికీ కూడా చెప్పింది. అంటే నాలాంటి ఒక బ్లాగర్ ఎవరైతే చెప్తాడో ఆ మాటల్ని మీరు 100% నమ్మాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి దానిపైన మీరు ఒక రీసెర్చ్ చేస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎంత కరెక్ట్ కాదు అన్నది. మోర్ ఓవర్, ఎక్కువ స్ట్రెచ్ చేయకుండా ఈ పర్టికులర్ వీడియో ఇక్కడ నేను ఎండ్ చేస్తాను. అండ్ నా బెస్ట్ విషెస్ టు ఉమా తెలుగు ట్రావెలర్. తను ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మెక్సికోలో ట్రావెల్ చేస్తున్నారో, ఈ పర్టికులర్ సిరీస్ తన జర్నీ ఏదైతే ఉండాలో 100% ప్రాపర్గా జరగాలి అని కోరుకుంటూ, ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇండియాలో మేబీ మీకు తెలియనంత మాత్రాన అది లేదు అని కాదు, ఇండియాలో ఎక్కడో చోట ఉండే ఉంటుంది. మీరు చూడలేదు, మెక్సికో సిటీలో ఆ బస్ బే ఉంది, కానీ మెక్సికోలో ఉన్న మిగతా ప్లేసెస్లో సేమ్ టు సేమ్ ఉంటుందా? ఛాన్స్ లేదు. మెక్సికో సిటీ దేనికి ఫేమస్ ఐడియా ఉందా? టకీలా కదా. టకీలాతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మెక్సికో నుంచి డ్రగ్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఇందాక ఒక వీడియోలో చూపించారు కదా, ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుందండి. సిగరెటే కాదు, డ్రగ్స్ కూడా చాలా ఉంటాయి అక్కడ. అంతేకాదు, ఏదైతే బ్లాక్ మార్కెట్ రన్ అవుతుందో, మెక్సికో ఈజ్ ద కీ హబ్ యునైటెడ్ స్టేట్స్కి. టెక్సస్ దోపిడీదారులు ఉంటారు, అది పక్కన విషయం. మనం టెక్సస్లో లేం కాబట్టి మెక్సికో గురించి మాట్లాడదాం. టకీలాతో పాటు ఫేమస్ అయినవి ఇంకా చాలా ఉన్నాయి. మాన్యుమెంట్స్,
కదా. బ్రిటిష్ కొలోనియల్ టైంలో, ఫ్రెంచ్ కొలోనియల్ టైంలో ఏదైతే జరిగిందో దాన్ని ఎవరూ మనం మార్చలేము. కానీ మీరు చూపించే వీడియోస్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో రియల్లీ అప్రిషియేట్ దట్. ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు ఇస్తున్నారో కొన్ని చోట్ల ఏదైతే రాంగ్ ప్రొజెక్షన్ మీరు ఇస్తారో అది కొంచెం రీసెర్చ్ చేసి దాని మీద అప్డేట్ అనేది ఇవ్వడం చాలా బెటర్. ఇది ఫస్ట్ ఒక వీడియోలో చూసి కాదు నేను చెప్పేది. ఇలాంటివి మల్టిపుల్ వీడియోస్లో ఒక్కొక్క దగ్గర ఇండియాని కొన్నిసార్లు కించపరుస్తూ, ఇండియాలో ఉన్నది లేనట్టు చెప్తూ పక్క దేశాన్ని పొగిడితే తప్పులేదు, కానీ అది మన దగ్గర ఉండడానికి కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ అనుకుందాం. ఇక్కడి నుంచి వెళ్తే తొందరగా వెళ్తారు. డూ యూ నో సంథింగ్? మన చుట్టూతో ఉన్న హైవేస్ ఏవైతే ఉన్నాయో ఎంత స్పీడ్ ట్రావెల్ అవుతుందో తెలుసా? మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత 10 సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయింది, ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేశారు. మీరు నార్త్ ఈస్ట్ ట్రావెల్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది. అక్కడున్న రోడ్స్ ఒకప్పుడు 10 గంటలు పట్టాల్సిన టైం ఇప్పుడు 4 గంటల్లో వెళ్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో లేదా? పక్క దేశం వాడు ఇంతకుముందు ఎలా పడితే అలా మాట్లాడేవాడు, ఈరోజు ఇండియా మీద మాట్లాడాలి అంటే ఆలోచిస్తుండడానికి రీజన్ ఏంటి? భయం. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం. మన ఎదుగుదల మీలాంటి వాళ్ళ వీడియోస్ తోటి జనాల్లో రాంగ్ పర్సెప్షన్ నింపకుండా అదర్ కంట్రీస్లో ఎవరైతే దీన్ని ట్రాన్స్లేటర్లో పెట్టుకొని చూస్తారో వాళ్ళకి ఇండియా గురించి ఒక నెగిటివ్ ఇమేజ్ లేకుండా మీరు క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఉంటే మాత్రం కమెంట్ చేయండి.